హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంటు పాలిటీ వార్తల్లో ఉన్న ఎగ్ షెల్ స్కల్ నియమం అంటే ఏంటి, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ఏంటి, ఇంటర్పోల్ యొక్క బ్లూ నోటీస్ అంటే ఏంటి అని చెప్పేసి, దాంతోపాటు రెడ్ నోటీస్ ఏంటి, ఎల్లో ఏంటి, గ్రీన్ ఏంటి, పర్పుల్ ఏంటి, బ్లాక్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేస్తాం. మనకి రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో, జిఎస్ పుస్తకాల్లో చూస్తే ఈ రెండు మనకి ఎక్కువ కనిపించవు, ఎక్కువ కవర్ చేయవు. బట్ మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ దృష్ట్యా కావచ్చు, లేదా టీఎస్పిఎస్సి గ్రూప్ 2 కావచ్చు, లేదా టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కిందకి కూడా వస్తుంది. సో మనం డిస్కస్ చేస్తాం వాట్ ఈస్ ద లీగల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎగ్ షెల్ స్కల్ అని చెప్పేసి, దాంతోపాటు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ఏంటి, ఎవరికి ఇస్తారు, ఎంతకాలం అర్హత ఉంటుందని చెప్పేసి, నెక్స్ట్ ఇంకోటి ఇంటర్పోల్ యొక్క వివిధ రంగుల నోటీస్కి అర్థం ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ చూస్తే మనకి ఎగ్ షెల్ స్కల్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో వ్యాఖ్యానం చేసింది. సరిపోతుంది, మనకి కేసు గురించి అవసరం లేదు. జనరల్గా మనకి ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కేసు విషయంలో దీన్ని అప్లై చేస్తాము. సో ఫస్ట్ మనకి ఎగ్గు తీసుకున్నట్లయితే దీనికి షెల్ మనకి పెంకు ఉంటుంది కదా. సో పెంకి జనరల్గా మనకు పెలుసుగా ఉంటుంది. పెలుసుగా అంటే మనకి కింద పడిపోతే పగిలిపోతుంది, అంత వీక్గా ఉంటుంది ఈ ఎగ్గు యొక్క పెంకు అని చెప్పేసి. సో మన పుర్రె కూడా సో అంత వీక్గా ఉన్నప్పుడు ఎవరైనా పుర్రె మీద కొడితే, సో పుర్రెకు ఏమన్నా అయితే గిట్ట పూర్తి రెస్పాన్సిబిలిటీ ఈ కొట్టిన వ్యక్తే వహించాల్సిన అవసరం ఉంటుంది. అదే మనకు ఎగ్ షెల్ స్కల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పుర్రె మీద దెబ్బకే కాదు, సో వ్యక్తి యొక్క ఏ గాయానికైనా మనకి వర్తింపజేస్తాం. సో నేను ఏమంటున్నట్టు మొత్తం మీద ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి అంతకుముందే వీక్నెస్ ఉండొచ్చు, మొత్తం మీద ఏదైనా వీక్నెస్ అయితే ఆ వీక్నెస్ ఉన్నప్పుడు ఇతనికి ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేదా ఇన్ఫ్యాక్ట్ తెలియకుండా కూడా ఇతన్ని కొట్టినప్పుడు ఇతనికి ఏ గాయం అయినప్పటికి కూడా ఇతని రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఉద్దేశం ఉన్నా లేకపోయినా, ఇంతకుముందు రోగం ఉన్నా లేకపోయినా ఈయన యొక్క చర్యల పట్ల ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించాలి అని చెప్పేసి చెప్పేదే ఎగ్ షెల్ స్కల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇతను ఎస్కేప్ కారాదు, ఇతను వీక్గా ఉన్నాడని చెప్పేసి నేను కొట్టిన దెబ్బ వల్ల కాకుండా అతని వీక్నెస్ వల్ల చనిపోయాడని చెప్పేసి అట్లా తప్పించుకో రాదని చెప్పేసి ఈ లీగల్ ప్రిన్సిపల్ చెప్తుంది. సో మీకు ఏం అర్థం కావాలి అంటే ఇది పుర్రెకు మాత్రమే కాదు, బాడీ యొక్క ఏ గాయానికైనా వర్తింప చేస్తున్నాం. ఫస్ట్ ఒకటి, సో ఏంటి, బాడీలో ఉన్న ఏ పార్ట్ అయినా సరే ఇది అప్లికేబుల్ చేస్తాం. సెకండ్ది ఇతనికి ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఆయన యొక్క యాక్షన్స్ పట్ల పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఇతను మనము ప్రతివాది అని చెప్పేసి పిలుస్తాం. ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించాలి, ఉద్దేశం ఉన్నా లేకపోయినా. సో ఈ ఎగ్ షెల్ స్కల్ అనే లీగల్ ప్రిన్సిపల్ వెరీ ఫస్ట్ టైం ఎక్కడ పుట్టింది అంటే అమెరికాలో పుట్టింది. ఫేమస్ కేసు వోస్బర్గ్ వర్సెస్ పుట్నీ అని చెప్పేసి పిలుస్తాం. సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, వోస్బర్గ్ వర్సెస్ పుట్నీ అని చెప్పేసి. వాస్తవంగా ఏమైంది అంటే పుట్నీ ఒక 12-year బాయ్, వోస్బర్గ్ 14-year బాయ్. ఈ పుట్నీ వోస్బర్గ్ని తంతే అతనికి ఎక్కువ దెబ్బ తాకుతుంది. అంతకుముందు ఏదో దెబ్బ తాకింది, ఈ కొట్టడం వల్ల మరింతగా ఎక్కువ గాయం అవుతుంది. ఈ పుట్నీ ఏమంటాడు అంటే నా రెస్పాన్సిబిలిటీ లేదు, అంతకుముందు దెబ్బ తాకి ఉంది కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ వహించా అని చెప్పేసి చెప్తే అమెరికా సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే సో ఎగ్ షెల్ స్కల్ అని చెప్పేసి, సో మనకి పుర్రె అనేది ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ నీ యొక్క చర్య ద్వారా ఎఫెక్ట్ అయితే గిట్ట పూర్తి రెస్పాన్సిబిలిటీ నువ్వే వహించాలని చెప్పేసి చెప్తుంది. అలా పుట్టుకొచ్చిందే మనకి ఎగ్ షెల్ స్కల్ నియమం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే సివిల్ లిటిగేషన్లో ఉపయోగిస్తాం. సో సివిల్ లిటిగేషన్లో మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇది మళ్ళీ మనకు కొత్త పదము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సివిల్ లిటిగేషన్? సో మన జనరల్గా ఏంటంటే ఈ ద్రవ్య నష్టపరిహారం అని చెప్పేసి మానిటరీ డ్యామేజ్ జరిగినప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య లీగల్ డిస్ప్యూట్ వస్తుంది. దాన్ని సెటిల్మెంట్ చేసే సిస్టమ్ పేరు మనకి సివిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కువసార్లు ఇది ఏమవుతుంది అంటే ఈ మెడికల్ నెగ్లిజెన్సీ కేసు విషయంలో ఆ మెడికల్ యొక్క యాక్షన్ ద్వారా, డాక్టర్ యొక్క నిర్లక్ష్యం ద్వారా ఆ బాడీకి నష్టము అవుతుంది కదా. నష్టపరిహారం ఇస్తాం మనము, దాన్నే సివిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది క్రిమినల్ కేసు కాదు, నేరారోపణ ఉండదు, కేవలము ఇన్ఫ్యాక్ట్ ఆ నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుంది.
సో సివిల్ లిటిగేషన్ అనేది ఏంటి అంటే ఈ మానిటరీ డ్యామేజ్ జరిగినప్పుడు ఆ నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుంది. రెండు పార్టీల మధ్య మానిటరీ డ్యామేజ్ విషయంలో ఒప్పందం మనకి సివిల్ లిటిగేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నష్టపరిహారం చెల్లిస్తే కేసు మనకి ఉండదని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎగ్ షెల్ స్కల్ అని చెప్పేసి ఒక లీగల్ ప్రిన్సిపల్ మనము సివిల్ లిటిగేషన్ కేసు విషయంలో ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనకు లిటిగేషన్ లోపల వాది అని చెప్పేసి ఉంటుంది, కేసు వేసిన వ్యక్తి. ప్రతివాది అని చెప్పేసి ఉంటాడు, ఇతను కేసు కారణమైన వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఈ వాదికి జరిగే ఏ రకమైన గాయమైనా కూడా ప్రతివాది రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఒకవేళ ఈ వాదికి ముందు రోగం ఉన్నప్పటికి కూడా ఈ ప్రతివాది రెస్పాన్సిబిలిటీ వహించాలి. ప్రతివాదికి ఉద్దేశం లేకపోయినా తన యొక్క యాక్షన్ ద్వారా వాదికి ఇబ్బంది కలిగితే ప్రతివాది రెస్పాన్సిబిలిటీ వహించాలి అని చెప్పేసి ఈ ఎగ్ షెల్ స్కల్ నియమం చెప్తుంది. క్వశ్చన్ డెప్త్గా వస్తే ఇన్ని ఆప్షన్స్ మనకు తెలవాలి కంపల్సరీ. మొత్తం మీద వాది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ వైపే మాట్లాడే లీగల్ ప్రిన్సిపల్ పేరు మనకి ఎగ్ షెల్ స్కల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. సెకండ్ ఇష్యూ ఏంటి అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇంటర్పోల్ యొక్క బ్లో నోటీస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఫస్ట్ మనకి ఏం జరిగింది సింపుల్గా చూస్తే, కర్ణాటక లోపల హసన్ నియోజకవర్గం యొక్క ప్రెసిడెంట్ ఎంపీ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఎన్డీఏ కూటమి తరఫున. ఎవరు? ప్రజ్వల్ రేవణ్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ దేవేగౌడ యొక్క గ్రాండ్ సన్ అతను. లైంగిక వేధింపుల కేసు బయటకి రాగానే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉపయోగించుకొని జర్మనీ వెళ్ళిపోయాడు. సో ఎటువంటి మనకి పొలిటికల్ క్లియరెన్స్ లేకుండా మనకు వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే ఎంపీలు ఈ విదేశీ శాఖ యొక్క క్లియరెన్స్ తీసుకోవాలి. సో తీసుకోకుండానే ఈ పాస్పోర్ట్ ఉపయోగించుకొని జర్మనీ పోయింది అని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. సో మనం డిస్కస్ చేస్తాము పాస్పోర్ట్ అంటే ఏంటని చెప్పేసి. నెక్స్ట్ ఏమైంది అంటే ఈ లైంగిక వేధింపుల మీద కర్ణాటక ప్రభుత్వము ఒక సిట్ అని చెప్పేసి దర్యాప్తు చేస్తుంది. ఈ సిట్ అనేది సిబిఐ ద్వారా అభ్యర్థన చేసింది ఇంటర్పోల్కి, మీరు వెంటనే ప్రజ్వల్ రేవణ్కి అగనిస్ట్గా బ్లూ నోటీస్ జారీ చేయమని చెప్పేసి. సో మనం డిస్కస్ చేస్తాము ఆ బ్లూ అంటే ఏంటని చెప్పేసి, పర్పుల్, గ్రీన్, రెడ్, బ్లాక్ అంటే ఏంటని చెప్పేసి. సో ఫస్ట్ మనకి పాస్పోర్ట్ ఉన్నదండి. ఇది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫస్ట్ ఎవరిస్తారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అని చెప్పేసి విదేశీ వ్యవహారాల శాఖ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది మనకంటే కేంద్ర మంత్రులకి ఇస్తుంది, ఎంపీలకు ఇస్తుంది. నెక్స్ట్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కింద ఈ కేంద్ర ప్రభుత్వ సర్వీసులు A and B అని చెప్పేసి ఉంటుంది. అందులో పనిచేసే అధికారులు ప్లస్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఇస్తుంది. సో ఫస్ట్ ఎవరికి ఇస్తుంది అంటే కేంద్ర మంత్రులకు ఇస్తుంది, ఎంపీలకు, లోక్సభ రాజ్యసభ ఎంపీలకు ఇస్తుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్లో సర్వీస్ A, సర్వీస్ Bలో పనిచేసే అఫీషియల్స్, అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడము జరుగుతుంది. సో వీళ్ళు ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఒకసారి మనం జారీ చేస్తే ఎంత గడువు ఉంటుందంటే మనకు 5 ఏండ్లు లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. మన ఈనాడు పేపర్లు తప్పు ఇవ్వడం జరిగింది. సో జనరల్ పాస్పోర్ట్ 10 ఏండ్లు ఉంటుంది మనకు. ఇన్ఫ్యాక్ట్ మేజర్ అయితే మైనర్ అయితే 5 ఏండ్లు ఉంటుంది. బట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మనకి మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది 5 ఏండ్ల కంటే ఎక్కువ మనం ఇవ్వరాదని చెప్పేసి చూసుకోవాలి. ఒకసారి ఎంపీ అయినామంటే మనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు, 5 ఏండ్లు అది అమల్లో ఉంటుంది. రాహుల్ గాంధీ మనకి ఇన్ఫ్యాక్ట్ వయనాడు ఎన్నికల లోపల ఆ ఎన్నిక రద్దు చేసినప్పుడు మనకి జైలు శిక్ష పడ్డప్పుడు ఎంపీ సభ్యత్వం డిస్క్వాలిఫై అయిపోయింది కదా, అప్పుడు వెంటనే పాస్పోర్ట్ని వాళ్ళకు ఇన్ఫ్యాక్ట్ వెనక్కి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి పాస్పోర్ట్ గరిష్ట వ్యవధి మనకి యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే 5 ఏండ్లు లేదా తక్కువ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పాస్పోర్టు ఉన్నప్పుడు మనము జర్మనీకి పోతే ఇక్కడ 90 డేస్ పాటు గుర్తుపెట్టుకోవాలి, 90 రోజుల పాటు ఎటువంటి వీసా లేకుండా కూడా ఉండొచ్చు. సో మనకి ఇండియా ప్లస్ జర్మనీ మధ్య ఒప్పందం ఉన్నది. అది అటువంటి ఒప్పందం ఇండియాకి మొత్తం 34 కంట్రీస్కి ఉన్నది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉపయోగించి ఈ 34 కంట్రీస్కి పోయినప్పుడు 90 డేస్ పాటు ఎటువంటి వీసా లేకుండా, ఎటువంటి ఆపరేషనల్ వీసా లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఈ ప్రజ్వల్ రేవణ మనకి 90 రోజుల పాటు జర్మనీలో ఉండొచ్చు. ఇంకోటి ఈ పాస్పోర్ట్ కనుక ఉంటే ఈ జర్మనీ కంట్రీ లోపల ఇతన్ని అరెస్ట్ చేయకుండా ఈ పాస్పోర్ట్ కాపాడుతుంది, ఇమ్యూనిటీ ప్రసాదిస్తుంది.
డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉపయోగించుకొని ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటే మనము ఇది హోస్ట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ ఆతిథ్య దేశం ఏదైతే ఉన్నదో అది సో ఇతన్ని అరెస్ట్ చేయకుండా డీ పాస్పోర్ట్ కాపాడుతుంది. రైట్, ఇది మనకు డీ పాస్పోర్ట్ గురించి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది మెరూన్ కలర్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక వర్గానికి మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఇస్తారు. మరి దీన్ని ఎవరు రద్దు చేస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తుంది. సో 1967 పాస్పోర్ట్ చట్టము ప్రకారము ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని కనుక మిస్యూజ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తా అని చెప్పేసి చూసుకోవాలి. కోర్టు యొక్క ఆదేశాల మేరకు మాత్రం రద్దు చేయవచ్చు. ఎస్, ఇది మనకు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ లైంగిక వేధింపుల విషయంలో కర్ణాటకలో స్పెషల్ టీం అని చెప్పేసి దర్యాప్తు చేస్తుంది. ఆ టీము సిబిఐ ద్వారా అభ్యర్థన పంపింది ఇంటర్పోల్కి. ఎందుకు సిబిఐ ఉపయోగిస్తుందంటే మనకు సిబిఐని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్పోల్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి సో సిబిఐ ద్వారా మనకి ఇంటర్పోల్కి అభ్యర్థన పంపింది. మీరు ఈ ప్రజ్వల్ రేవణ్యకి అగనిస్ట్గా బ్లూ నోటీస్ జారీ చేయమని చెప్పేసి. సో మనకి ఇది ఒక్కటి వార్తలో ఉంది కాబట్టి ఈ రెడ్, బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ అని చెప్పేసి ఆ నోటీస్ యొక్క అర్థం ఏంటని చెప్పి డిస్కస్ చేయాలి. ప్రశ్న వస్తే మనకి మ్యాచింగ్ పర్పస్ రావచ్చు. రైట్, గ్రూప్ 1 ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. వీటికి సోర్స్ ఏంటి అంటే మనకి డైరెక్ట్ ఇంటర్పోల్లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఆ నోటీస్ అని చెప్పేసి కొడితే వస్తుంది. సో అందులో ఉన్న వర్డ్స్ ఉపయోగించిన తెలుగులో మీనింగ్ నేను చెప్తాను. ఇవే వర్డ్స్ ఎందుకోసం అంటే మనకి ఎగ్జామ్లో ఇస్తే ఇవే వర్డ్స్ ఇస్తాడు కాబట్టి కొన్ని దగ్గరగా ఉంటాయి అర్థము కాబట్టి ఇంగ్లీష్ వర్డ్సే గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ చూస్తే రెడ్ అని చెప్పేసి ఉన్నది. సో రెడ్ నోటీస్ కనుక జారీ చేస్తే దాని అర్థం ఏంటి అంటే అతను వాంటెడ్ పర్సన్ అని చెప్పేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా మనం భావించాలి. సో రెడ్ మీన్స్ వాంటెడ్ పర్సన్ అని చెప్పేసి పిలుస్తాం. అయిపోయింది. నెక్స్ట్ బ్లూ నోటీస్ కొంచెం ఇట్లనే అర్థం వస్తుంది కానీ ఇందులో వేరే అర్థం ఏంటి అంటే సో ఆ వ్యక్తి యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయమని చెప్పేసి మన అభ్యర్థన పంపినట్టు. ఒకవేళ ఇంటర్పోల్ కనుక ఒక వ్యక్తికి అగనిస్ట్గా బ్లూ నోటీస్ జారీ చేస్తే ఆ వ్యక్తిని గుర్తించాలి, దాంతోపాటు అదనపు సమాచారాన్ని సేకరించాలని అని చెప్పేసి అర్థం వస్తుంది మనకి. సో రెడ్ నోటీస్కి బ్లూ నోటీస్కి తేడా ఏంటి అంటే ఇక్కడ గుర్తించడము ప్లస్ సమాచారాన్ని సేకరణ అని చెప్పేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎల్లో అంటే మిస్సింగ్ పర్సన్స్ కోసం అని చెప్పేసి దీన్ని జారీ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి బ్రాకెట్లు ఏముంటుందంటే ఇంటర్పోల్ వెబ్సైట్ లోపల ఎక్కువ మనకి మైనర్స్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తాం, లేదా వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేయనప్పుడు ఈ ఇన్ఫ్యాక్ట్ ఎల్లో అని చెప్పేసి నోటీస్ జారీ చేస్తాం. సింపుల్ చెప్పాలంటే మిస్సింగ్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తాం. పర్టికులర్ చెప్పాలంటే వాళ్ళని వాళ్ళు గుర్తించలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఎల్లో నోటీస్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ అని చెప్పేసి ఉంటుంది. ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కోసం అని చెప్పేసి అంటే మనకు సో ఈ మృతుల వివరాలు లభ్యం కానప్పుడు ఈ మనకు బాడీ లభ్యమైంది బట్ వాటి గురించి సమాచారం తెలియదు, అప్పుడు ఈ బ్లాక్ నోటీస్ని ఇష్యూ చేస్తే ఆ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు కూడా సమాచారం తీసుకుంటాయి, దర్యాప్తు చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ గ్రీన్ నోటీస్ అండి. ఇది ఏంటంటే సో ప్రజా భద్రతకి ముప్పు వచ్చినప్పుడు వార్నింగ్ చేస్తుంది. ఈ వ్యక్తి వల్ల అందరికీ ముప్పు అని చెప్పేసి వార్నింగ్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుంది. అదే మనకి గ్రీన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆరెంజ్ అనేది గ్రీన్ లాంటిదే, కొంచెం ఎక్కువ. సో ఇమ్మినెంట్ థ్రెట్ అని చెప్పేసి అంటే తీవ్రమైన ముప్పు ఉన్నప్పుడు ఈ నోటీస్ జారీ చేస్తుంది. 2:30 పబ్లిక్ సెక్యూరిటీ కోసమే కానీ సో గ్రీన్కి అండ్ ఆరెంజ్కి తేడా ఉంది. నెక్స్ట్ పర్పుల్ అని చెప్పేసి మనకు ఇక్కడ వర్డ్ ఏముంది అంటే మనకి లాటిన్ వర్డ్ ఇది. సో మోడస్ ఆపరెండి అని చెప్పేసి ఉన్నది. పర్పుల్ నోటీస్ జారీ చేసేది ఎందుకోసం అంటే ఈ నేరస్తుల యొక్క వస్తువులని వెతకాలని చెప్పేసి మనకు కొన్ని ఎవిడెన్స్ అవసరం ఉంటుంది కదా. సో వస్తువులు వాళ్ళు దాచిపెడతారు, సమాచారాన్ని దాచిపెడతారు. అటువంటప్పుడు ఈ పర్పుల్ నోటీస్ అని చెప్పేసి ఎవిడెన్స్ కోసం అని చెప్పేసి దీన్ని సింపుల్గా జారీ చేస్తుంది. ఎస్, ఇవి మనం కంపల్సరీ ఈ 7 గుర్తుపెట్టుకోవాలన్నా ఎస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మనకి వార్తల్లో ఉంది కాబట్టి, ఇంటర్పోల్ బ్లూ నోటీస్ జారీ చేసింది కాబట్టి సో మనకి వార్తల్లో ఉంది. రెడ్ నోటీస్ అరెస్ట్ కోసం అని చెప్పేసి వాంటెడ్ పర్సన్ కోసం అని చెప్పి పిలుస్తాం. బ్లూ నోటీస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి పిలుస్తాం.
సో ఎల్లో నోటీస్ మిస్సింగ్ పర్సన్స్, బ్లాక్ నోటీస్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్, గ్రీన్ నోటీస్ వార్నింగ్ కోసం అని చెప్పేసి, పబ్లిక్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, ఆరెంజ్ నోటీస్ ఇమ్మిడియట్ థ్రెట్, ఇంకా ఎక్కువ ముప్పు ఉంటే దీన్ని ఉపయోగిస్తుంది. పర్పుల్ నోటీస్ అంటే మనకి ఏమొస్తుంది, మోడస్ ఆపరెండి అంటే సో వస్తువుల యొక్క సమాచారం కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తుంది. సో ఇవి రెండు మనకి వార్తల్లో ఉన్నాయి. మొత్తం 3 టాపిక్స్ మనం డిస్కస్ చేసినాం. ఒకటి ఎగ్ షెల్ స్కల్ అనేది వచ్చేసి వెరీ ఫస్ట్ టైం యూఎస్ఏ సుప్రీంకోర్టు వోస్బర్గ్ వర్సెస్ పుట్నీలో సృష్టించింది, అందరూ వాడుకుంటున్నారు. సివిల్ లిటిగేషన్ విషయంలో దీన్ని ఉపయోగిస్తాం. అంటే వాదికి ఏ గాయం అయినప్పటికీ ప్రతివాదికి ఉద్దేశం లేకున్నా సో ఆయన యొక్క యాక్షన్స్కి రెస్పాన్సిబిలిటీ వహించాలని చెప్పేసి చెప్తుంది ఈ ఎగ్ షెల్ స్కల్ రూల్ వచ్చేసి. నెక్స్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరు ఇష్యూ చేస్తారు, ఎంత కాలం ఉంటుంది, ఎవరికి ఇష్యూ చేస్తారు, ఇష్యూ చేస్తే లాభం ఏంటని చెప్పేసి, రద్దు ఎలా అని చెప్పేసి డిస్కస్ చేసి ఉన్నాము. తర్వాత ఈ ఇంటర్పోల్ యొక్క నోటీస్ గురించి మనకి వివిధ రంగుల గురించి వాటి అర్థం గురించి డిస్కస్ చేసి ఉన్నాము. సో ఇవి మనకు పాలిటీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.